ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు అందించే లక్ష్యంతో జల్ జీవన్ మిషన్ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. బుధవారం కాకినాడ కలెక్టరేట్ లో జిల్లా గ్రామీణ నీటి సరఫరా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అధ్యక్షతన జిల్లా నీరు పారిశుధ్య మిషన్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పంచాయతీ ఇరిగేషన్, వ్యవసాయం, డ్వామా, గ్రౌండ్ వాటర్, ఐసిడిఎస్, డిఆర్డిఏ తదితర శాఖల అధికారులతో సమగ్ర సమీక్ష నిర్వహించారు. జల్ జీవన్ మిషన్ పనులు, ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం, నీటి వనరుల పరిరక్షణ, భూగర్భ జలాల అభివృద్ధి, మంచినీటి ట్యాంకులకు క్లోరినేషన్, పారిశుధ్య పనులు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాల పురోగతి, త్రాగునీటి ట్యాంకులకు స్థల సేకరణ, గ్రామీణ ప్రాంతాల్లో త్రాగునీరు సరఫరా వంటి అంశాల ప్రగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి నెల గ్రామ స్థాయిలో నీరు పారిశుధ్య మిషన్ సమావేశాలు నిర్వహించేందుకు కమిటీలను పునరుద్ధరించాలని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి సురక్షిత త్రాగునీరు అందించేందుకు కృషి చేయాలని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో త్రాగునీటి సరఫరా నిరంతరంగా అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని అన్నారు. జల్ జీవన్ మిషన్ క్రింద శుద్ధమైన త్రాగునీటిని ప్రతి గ్రామానికి అందించి 2028 నాటికి జిల్లాలోని ప్రతి గ్రామాన్ని హర్ఘర్ జల్ గ్రామంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 14 గ్రామాలను హర్ఘర్ జల్ క్రింద సర్టిఫై చేయాలని ఆదేశించారు. జిల్లాలో జల్ జీవన్ మిషన్ క్రింద 1007 పనులను 49,859.42 లక్షల అంచనా వ్యయంతో చేపట్టగా ఇప్పటి వరకు 576 పనులు పూర్తి చేయడం జరిగిందన్నారు. 431 పనులు వివిధ దశల్లో ఉన్నాయని ఆయన తెలిపారు. అదే విధంగా 3,79,185 గృహాలకు గాను ఇప్పటి వరకు 2,96,777 గృహాలకు త్రాగునీరు అందించడం జరిగిందన్నారు. జిల్లాలో ఎక్కడా త్రాగునీరు కలుషితం కాకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని అన్నారు. గ్రామ స్థాయిలో భవిష్యత్ త్రాగునీరు అవసరాల దృష్టిలో ఉంచుకొని ప్రతి గ్రామానికి త్రాగునీరు సెక్యూరిటీ ప్లాన్ ను జూన్ 10 నాటికి తయారు చేయాలన్నారు. ప్రతి ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్లు ఉండేలా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. ఈ సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ ఎండి మతిన్, జెడ్పీ సిఇఓ లక్ష్మణ్ రావు, డిఈఓ పి రమేష్, డ్వామా పీడి ఎన్ మధుసూదన్, గ్రౌండ్ వాటర్ డిడి రాధాకృష్ణ, డిటిడబ్ల్యూఓ ఎన్ నాగేశ్వరరావు, ఆర్డబ్ల్యూఎస్ డిఈ ఏఈలు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. We are expecting water releases from June 10. 3 days. 3 days. 3 days. 3 days కొంచెం బాగా వాడరు కాబట్టి ఓకే బాగా సిటీ కంప్లీట్ ప్రిపరేషన్ హౌసింగ్ ప్రోగ్రామ్ 5,300 మనకి ఇచ్చేస్తుంది. ఆ హౌసింగ్ ప్రోగ్రామ్లో ప్రపోజల్స్ మనకు రాలేదండి. మీ ద్వారా శాంక్షన్ ఇవ్వాలి. మనకు ఆర్డర్ ప్లేస్లో అయితే తక్కువే ఉన్నాయి సార్. మనకు ఆర్డర్ ప్లేస్లో శాంక్షన్స్ మనం ఆల్రెడీ హౌసింగ్ డీటెయిల్స్ తర్వాత కమ్యూనిటీ సోర్సెస్ అనేసి మనకు 285 టార్గెట్ ఇచ్చేస్తాం. ఓకే ఓకే ఆ ప్రపోజల్స్ వస్తే అది కూడా మనం యాక్షన్ తీసుకున్నాం సార్. తర్వాత అంబేద్కర్ కూడా కొన్ని యాక్షన్స్ యాక్షన్ చేసి పెట్టేదానికి కన్సిడర్ చేస్తాం. ఇది చాలా రోజుల నుంచి ల్యాండ్ ఇది పెండింగ్ ఉంది సార్. ఎస్టీపీస్కి అయితే ల్యాండ్ ఎక్విజిషన్స్కి డబ్బులు ఇస్తాం. 1 acre వరకు మనకు ల్యాండ్ అవసరం ఉంటుంది.